హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో నిన్న దిగాం కదా, అక్కడి నుంచి ఆ రోడ్ నుంచి నడుచుకుంటూ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. నేను, మా అమ్మ అండ్ మా నాయనమ్మ, మా అమ్మ వాళ్ళ మేనత్త. మా పిల్లలు అయితే రోడ్డు తెలిసినట్టు ముందే పరిగెత్తి వెళ్ళిపోయారు. చూసారా, మా చిన్నోడు, మా పెద్దోడు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ నేను స్టార్టింగ్ ఫోటో పట్టుకొని కెమెరాతో వీడియో తీసుకుంటూ వస్తుంటే మా మామయ్య యూట్యూబర్ వచ్చింది, అసలు మాకంటే ముందుగానే వీడియో కవర్ చేస్తుందని జోకేశాడనమాట. ఇక్కడ మా బాబాయి, మా రవణక్కయ్య వాళ్ళ హస్బెండ్ అండ్ మా గోపి మావయ్య, మా సెకండ్ పిన్ని, మా గోపి మావయ్య వాళ్ళ పిల్లలు, వాళ్ళ వైఫ్ వాళ్ళ సిస్టరు అందరు ఇక్కడే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళందరినీ కవర్ చేసేసాను. సో మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయిందనమాట ఫంక్షను. అమ్మాయిని తీసుకుని కూర్చోబెట్టారు. ఇది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. మా పెద్ద మావయ్యకి 3 ఆడపిల్లలు, సెకండ్ పాప అనమాట. తిను డ్రెస్లో ఉంది కదా, లంగావనిలో హాఫ్ శారీలో, తను సెకండ్ డాటరు, తను మెచ్యూర్ అయింది. సో మా పెద్ద మావయ్య వాళ్ళ చెల్లి అనమాట, వాళ్ళ ఫ్యామిలీ. సో అక్కడ హాఫ్ శారీలో ఉంది కదా చక్రి, వీళ్ళిద్దరు అనమాట పిల్లలు, అండ్ మా బాబాయ్, వీళ్ళు ఒక ఫ్యామిలీ. సో మా పెద్ద మావయ్య, చిన్న మావయ్య అండ్ మా రవణక్క వాళ్ళు 3 అనమాట మా తాతయ్యకి. సో మా తాతయ్య వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళంతా. అమ్మ వాళ్ళ పుట్టింటి తరపు ఫంక్షను, అందరూ వచ్చారు, చాలా బాగా జరిగింది. మా చిన్నమాయ వాళ్ళ వైఫ్ గ్రీన్ సాలీరు హాయ్ చెప్తుందనమాట. సో నేను వెళ్ళగానే వీడియో కవర్ చేశాను. కొంతసేపు కూర్చొని అందరినీ పలకరించిన తర్వాత మా చిన్నమాయ వాళ్ళ అత్తయ్య. అండ్ ఈ ఫంక్షన్ అంతా వీడియోస్ అండ్ ఫొటోస్ కవర్ చేస్తుంది మా చిన్నమాయే. తను ఈవెంట్స్ చేస్తూ ఉంటారనమాట, కెమెరా షూట్కి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో ఇంకెలాగో సొంత అన్నయ్యే కదా, సో అందుకని కవర్ చేస్తున్నారు. మా చిన్నమాయ వాళ్ళ పాప, తన మెచ్యూర్ ఫంక్షన్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ మంచి సమ్మర్లో చేశారు. నేను వెళ్ళలేదు, మా ఫ్యామిలీలో అందరూ వెళ్ళారు. ఆ వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇక్కడైతే బట్టలు పెడుతున్నారు, మేనమామ మేనత్త అవుతారు కదా, సో అందుకని వాళ్ళైతే బట్టలు పెడుతున్నారు. ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను మీకు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక్కడ మా గోపి మావయ్యని చూశారు కదా, నా తెలిసి లాస్ట్ వీడియోలో ఇంట్రడ్యూస్ చేశాను, మళ్ళీ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మా మావయ్య ఏ ఫంక్షన్కి వచ్చినా, మా ఇంట్లో ఫంక్షన్స్, అటు ఫంక్షన్స్ అవ్వండి, మా ఇంట్లో ఫంక్షన్ అవ్వండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ పని చేస్తారు. ఏం పని అంటే, మా అమ్మ ఈ విషయం పర్టికులర్గా చెప్పమని చెప్పింది నాకు. మా మామయ్య ఎక్కడికి వచ్చినా ఇదే పని అని. అదేంటంటే చెప్తాను. మా సెకండ్ పిన్ని అండ్ మా అమ్మ, మా పిల్లలు వెళ్ళగానే ఒక 10 మినిట్స్కి భోజనాలు పెడుతున్నారనమాట. భోజనాలు అంటే పిచ్చి మా పిల్లలకి. తినరు, కానీ ఏంటో పెడతారు, అందరితో పాటు తినేయాలన్నట్టు ఆత్రంతో చేస్తారు. ఇంటి దగ్గర అయితే నేను పెట్టినా తినరు. అక్కడికి ఫంక్షన్కి వెళ్ళగానే ప్లేట్లు తీసుకొని పెట్టించుకొని షో ఆఫ్ చేసేసారనమాట. అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, తినొచ్చులే అని ఆగామన్నమాట. మంచి కాన్వర్జేషన్స్ కూడా నేను వాయిస్లో ఉంచాను, చూసేయండి. ఇంతకీ ఏం పని అంటే, చదివింపులు పెడతారు కదా, అవన్నీ రాస్తూ ఉంటాడనమాట మా మావయ్య. ఫైనల్లీ మేము కూడా తింటూ ఉన్నాము. నా పెళ్ళికి కూడా మా మావయ్యే రాశారు. సో ఇప్పుడైతే ఒక మంచి కాన్వర్జేషన్ అయితే ఇక్కడ గోయింగ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మా గోపి మావయ్య అక్క అండ్ అమ్మ అనమాట, ఇద్దరు పక్కనే కూర్చున్నారు నా ఎదురు. అండ్ వాళ్ళ పక్కన మా అమ్మ కూర్చుంది. చక్రి వాళ్ళ చెల్లి, చక్రిగాడు, వీడికి రీసెంట్గా ఆపరేషన్ అయింది, పాపం హెల్త్ అప్సెట్లో ఉందన్నమాట. సో మా అమ్మ వాళ్ళ మేనత్త అండ్ మా గోపి మావయ్య వాళ్ళ బావగారు అందరూ అనమాట. ఈ వీడియో మా పిల్లలు తీశారు. సో మా పిన్ని ఆల్రెడీ భోజనం చేసి వెళ్ళిపోతుంది అనమాట, ఫంక్షన్ మధ్యలోనే వేరే వర్క్ ఉండి వెళ్ళిపోయింది. సో ఏంటి అంటే, ఈ వీడియో క్లిప్ అంతా కూడా నేను భోజనం చేస్తున్నాను కదా, మా పిల్లల్ని కవర్ చేయమంటే మా అమ్మ ఫోన్ మా చిన్నోడు, నా ఫోన్ మా పెద్దోడు తీసుకొని చుట్టూ తిప్పేశారనమాట. తిప్పేసి క్లిప్ అయితే తీశారు. ఎలాగో మేము భోజనం చేస్తున్నామని ఫొటోస్ కూడా ఆపేశారనమాట. అక్కడ చూస్తున్నారు మా పెద్ద మావయ్యని. ఇంకా నేనైతే భోజనం చేస్తున్నాను. చేసేటప్పుడు నన్ను ఫోటో తీసి చక్కగా వీడియో తీరా, అందరితో కూర్చొని తింటున్నాను కదా అంటే, మా పెద్దోడు ఎలా అంటే అలా తిప్పేశాడనమాట. ఇక్కడ ఏమైందంటే, నేను ఎలా వీడియోస్లో వాయిస్ ఓవర్ చెప్తా అని నన్ను ఇమిటేషన్ చేస్తుంది మా అమ్మమ్మ. మంచి కాన్వర్జేషన్, పిచ్చ నవ్వు వచ్చిందనమాట నాకైతే.
ఇక్కడైతే మా పెద్దోడు నాకు తెలియకుండా వెనక నుంచి వచ్చి నన్నైతే వీడియో తీశాడనమాట. సో నేను ఏంటా అనుకుంటుంటే మమ్మీ మమ్మీ అని పిలిచి సడన్గా వీడియో తీశాడు. సో అదైతే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. ఇంక మా చిన్నోడు అసలు ఎక్కడ తిరిగాడో ఏం చేశాడో కూడా తెలియదు. చెరొక ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తా ఉన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను వాటిని డిలీట్ చేయలేక చచ్చిపోయాను. ఆ రేంజ్లో చేశారనమాట. ఇంకా వంటలో ఏమేం చేశారంటే ఇవన్నీ హోమ్ మేడ్ ఇంట్లోనే చేశారు. మా అమ్మమ్మ వాళ్ళే చేశారంట. టమాటా పప్పు, పులిహోర, వంకాయ టమాటా కర్రీ, దోసకాయ చట్నీ, పెరుగు, ఒక స్వీట్, ఇంకా హాట్ కింద గారు వేసినట్టున్నారు, నాకు గుర్తులేదు. ఏంది ఇప్పుడు ఇక్కడ ప్లేట్ చూపించారు నన్ను తీసి ఇంకా ఆపుచ్చాడు అరిపి మాకు చూపించు. అంతా అయిపోయింది ఎంటీ లేదు. ఏం తీస్తావు? అరే తినద్ది నీ తినద్ది పెట్టు, నీ నోట్టే పెట్టినట్టు తీయాలా. అరే అటు ఎరా అందిస్తా ఎరా అందిస్తా వీడియో నెత్తి మీద. సో అదనమాట, ఎట్లా భూగోళం చుట్టూ కానీ కెమెరా పెడితే ఎట్లా తిప్పిద్దు అట్లా తిప్పేశారనమాట మా పిల్లలు. మా పెద్దోడు వీడియో తీశాడు. సో ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే జరుగుతుంది. మా పెద్దమామ వాళ్ళ వైఫ్, మీరు ఇప్పుడే చూసుంటారు నాకు తెలిసి. అండ్ మా గోపిమామ వాళ్ళ పిల్లలు అండ్ మా అమ్మమ్మ అనమాట, మా పెద్దమామ వాళ్ళ మదర్. సో ఇదంతా కవర్ చేసేసారు. నేను భోజనం చేస్తుంటే చెప్తున్నారనమాట, నీ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాం మేము, ఇట్లా ఇట్లా చెప్తా ఉంటావు, ఇంకా అన్నీ చెప్తా ఉంటుందని మా అమ్మమ్మ ఇమిటేషన్ చేస్తుంది అనమాట నన్ను. ఆ ఇమిటేషన్కి నాకు బాగా నవ్వు వచ్చేసింది అసలు. మనం కలిపి మా ఉంటాయి మాయా మాయా నువ్వు తేవుతావుగా తిన్నావుగా వాళ్ళు పెట్టారుగా ఇచ్చుడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్తా. నీ పేరేంది? అబ్బియా నేనా? అదే పండేది పైకి ఏదమ్ములు అప్పుడు అన్న మిగిలింది. అమ్మో అన్నం తిన్నావా? భోజనం చూపిద్దా వాళ్ళిద్దరు వెళ్ళి రాగిత భోజనాలు చూపించకూడదు. ఎప్పుడు ఏమైనా పోతుంది సో చూసారుగా మా అమ్మమ్మ అడిగింది అనమాట, ఎప్పుడు రిలీజ్ చేస్తావు వీడియో అని. 1 month అని చెప్పాను. నాకు తెలిసి 1 month పైనే అవుతుంది అనుకుంటే ఈ ఫంక్షన్ అయిపోయి. సో మధ్యలో వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ పెడుతూ ఉన్నాను. సో నాకు తెలిసి వాళ్ళు ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే హ్యాపీగా చూస్తారు. మా అమ్మమ్మ చాలా జోయల్గా ఉంటుంది, మాకు చాలా ఫన్ చేస్తూ ఉంటుంది ఫంక్షన్స్లో. మా గోపి వాళ్ళ అమ్మ అనమాట. సో హాయ్ చెప్తుంది అనమాట, హాయ్ బాయ్ అని. అందరు నవ్వుతున్నారు. సో ఈ వీడియో అంతా కూడా చక్రి వాళ్ళ చెల్లి తను తీసిందనమాట. నేను వీడియో అంతా కవర్ చేయవే, నన్ను కూడా కవర్ చేయని చెప్పాను. మా గోపి వాళ్ళ వైఫ్. సో కొత్త పర్సన్స్ని, వాళ్ళ వైఫ్ని అండ్ మా అమ్మమ్మని, కొంతమంది కొత్త పర్సన్స్ని ఈ వీడియోలో నేను మీకు చూపించాను. ఇంకా ఫైనల్లీ నేను అమ్మ ఫోటో దిగడానికి వెళ్ళాము. నేను అమ్మ ఒక ఫోటో దిగాము అండ్ నాయనమ్మతో ఒక ఫోటో దిగాము అనమాట. మా పిల్లలైతే ఫోటో దిగడానికి రామంటే అస్సలు రాలేదన్నమాట. తెలుసుగా, ఇంటి దగ్గర కంటే బయటకు వెళ్ళినప్పుడు ఇంకా చేస్తారు మా పిల్లలు. ఇంకా వాళ్ళు దిగలేదని లాస్ట్లో అందరు పిల్లల బ్యాచ్తో నేనే ఒక ఫోటో తీశాను, కొంచెం వీడియో కవర్ చేశాను అంతే. ఇంకా అమ్మ నేను ఫోటో దిగేసి వచ్చేసామన్నమాట. సో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి నాకు. నేను కూర్చొని భోజనం చేస్తున్నాను అనమాట. భోజనం చేస్తుంటే
ఏమైందంటే అవి ఉంటాయి కదా టెంట్కి కట్టింది ఒకటి బొంగు నా మీద పడిపోయింది, జస్ట్ మిస్. నా భుజం మీద పడాల్సింది పక్కన పడింది అనమాట, లేదంటే నేను డ్రెస్ మార్చి నాకు దగ్గర ఇంకా హాయ్ చెప్పు. తాత తాత ఎట్టు చెప్పు, హాయ్ చెప్పు. సో నా మీద పడుంటే అసలు రేంజ్లో ఉండేదన్నమాట, జస్ట్ మిస్ అనమాట. ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. నా ఆపోజిట్ మా పిన్ని కూర్చుందనమాట, తన మీద కూడా మిస్ అయింది, లేదంటే నాకైతే కాలుకు తగిలిందనమాట. షూ ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద డ్యామేజ్ అయ్యేది. ఫంక్షన్కి వెళ్ళి పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలన్నమాట. సో ఇక్కడైతే ఫోటో సెషన్ అయితే అవుతుంది. నేను కూడా భోజనం చేసి వచ్చి కూర్చున్న తర్వాత ఇంక అందరితో మాట్లాడుతున్నాను అనమాట. నాకు తెలిసి చెప్పాను కదా, సో మా చిన్న మావయ్య పెద్ద మావయ్య మ్యారేజ్కి వెళ్ళాను. తర్వాత వాళ్ళ అమ్మాయి అన్నప్రాసనకి మా ఇంటికి వచ్చారు పెద్ద బాబు పుట్టినప్పుడు, అంతే. ఇంకా మా చిన్న మావయ్య మ్యారేజ్కి వెళ్ళాను, అంతే. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా మెచ్యూర్ అయిపోయింది, అంటే 12 ఇయర్స్, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ తర్వాత నేను ఈ ఊరికి అండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా చేంజెస్ వచ్చినాయి. ఇదంతా అప్పుడు డౌన్లో ఉండేది హౌస్, మట్టి రోడ్ మీదకి వచ్చి ఆటో ఎక్కాలి, ఆటోస్ ఉండే కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, అంతా డెవలప్మెంట్ చేశారు, సిమెంట్ రోడ్స్ వేశారు, ఈజీగా ఆటోస్ వెళ్తున్నాయి వస్తున్నాయి. చాలా చేంజ్ అయిందనమాట. 12 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ గ్యాప్ అనమాట. సో చాలా బాగా అనిపించింది. నేను కూడా అందరినీ మీట్ అయినట్టు ఉంటుంది కదా అని అంతలా ఎండలో కూడా మా పిల్లల్ని తీసుకొని అందరినీ మీట్ అయినట్టు ఉంటుందని వెళ్ళాను అనమాట. నన్ను వీడియో కవర్ చేయమంటే కొంచెం తీసింది తను. సో అందరినీ మీట్ అయ్యాను, చాలా బాగా జరిగింది. అండ్ మా పిన్ని వాళ్ళని, బాబాయ్ వాళ్ళని, మా మామయ్య వాళ్ళని కూడా కలిశాను, చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళందరినీ ఈ వీడియోలో కవర్ చేశాను. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య వాళ్ళు 5 మెంబర్స్ అనమాట, అన్నదమ్ములు. అండ్ మా అమ్మ వాళ్ళ మేనత్త ఒక్కతే, తను చెల్లి అనమాట. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది వాళ్ళు ఎలా పెరిగారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది. నాకు చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మ చెప్పే స్టోరీస్ అదంతా కూడా. మీ ఇద్దరు హాయ్ చెప్పండి, మీరు అందరూ హాయ్ చెప్పండి. చూడండి అట్లా కాదురా భద్రమక్కనేమే నవ్వు నవల ఆపురా నవల చూడా అబ్బాయి సో ఫైనల్లీ అలా కొంచెం నవ్వుల కాన్వర్జేషన్స్ అయితే ఫోటో సెషన్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మేము తినేసి చాలాసేపు ఉన్నాము, బాగా ఎండగా ఉంది కదా, తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు. కానీ నేనైతే దిగిన తర్వాత వెంటనే మా మామయ్య ఇంటి పక్కన ఉసిరికాయ చెట్టు ఉందనమాట, మెయిన్ రోడ్ మీదకి. ఈ గ్యాప్లో వెళ్ళి కొన్ని ఉసిరికాయలు కూడా కోసుకొని వచ్చాను నేను, గీత వెళ్ళి. సో బాగా క్యూట్ మూమెంట్స్ అనమాట అవన్నీ. ఇక్కడైతే మా మావయ్య పాప ఫోటో సెషన్ అవుతుంది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా మా గోపి మావయ్య గురించి చెప్పాను కదా, నా పెళ్ళికి కూడా చదివింపులాసింది మా గోపి మావయ్య. ఏ ఫంక్షన్ అయినా మా ఇంట్లో ఎందుకో అలా సడన్గా కూర్చోబెట్టేస్తారనమాట తనని. సో మా అమ్మ చెప్పమంది ఏ ఫంక్షన్కి వచ్చినా మా అబ్బాయికి ఇదే పని అని. సో లంచ్ టైం కల్లా డెఫినెట్గా చదివింపుల దగ్గర మా మావయ్యని అయితే కూర్చోబెట్టేస్తారనమాట. ఏంటో అలా అయిపోతూ ఉంటుంది. సో మేమైతే ఫొటోస్ కూడా దిగేసాము, వీడియో అంతా కూడా చాలాసేపు కవర్ చేశాను. నేను మా అక్కయ్యతో కూర్చొని మాట్లాడుతున్నాను, రవణక్కయ్యతో.
మేము చిన్నపిల్లలు అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మా రవణ అక్కయ్య మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండేది, చాలా బాగుండేది అనమాట. ఇంకా తర్వాత తను బిజీ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా తక్కువ అనమాట రావడం. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కూడా పిలిచారు, అప్పుడు వేరే ఊర్లో ఉండి నేనైతే వెళ్ళలేకపోయాను, అమ్మ అయితే వెళ్ళిందనమాట. సో ఈ మధ్యలో ఎప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడుకోకపోయినా ప్రతి ఒక్క ఫంక్షన్కి మా అమ్మని అండ్ మా ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తారు, మా డాడీని కూడా పిలుస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. సో రిలేషన్ యొక్క స్ట్రాంగ్నెస్ అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే. ఈ మధ్యలో ఎప్పుడు కూడా కాన్వర్జేషన్స్ జరగవు అనమాట, మా అమ్మకి కానీ వాళ్ళకి కానివ్వండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్క విషయం చెప్తారు, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఆనవాయితీలు అవి ఉంటాయి కదా, అవి డెఫినెట్గా చేస్తారనమాట పుట్టింటి తరపు నుంచి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలు, మా చిన్నమోయ వాళ్ళ కొడుకు అండ్ మా గోపిమోయ వాళ్ళ ఇద్దరు పిల్లలు, సో మొత్తం 5 ఒక గ్రూప్ ఫోటో గ్యాంగ్ భలే చేశారనమాట. సో నేనైతే ఈ క్లిప్ని ఇక్కడ తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే డ్రెస్ మార్చారనమాట పాపకి. సో చెప్పాను కదా మా మావయ్యకి 3 ఆడపిల్లలు అని. యాక్చువల్గా మా తాతయ్యకి 3 ఆడపిల్లలు, మా అమ్మ వాళ్ళ నాన్నకి ఫస్ట్ మా అమ్మ, మా సెకండ్ పిన్ని, మా థర్డ్ పిన్ని మీరు చూశారు. సో మా మావయ్యకి మగపిల్లలు అంటే ఇష్టం అనమాట. సో అందుకని 3 ఆడపిల్లలే పుట్టారు. మా అమ్మ అంటూ ఉంటుంది మళ్ళీ మా నాన్న లాగా మా తమ్ముడు ఉంటాడు అని, కానీ చాలా చక్కగా చూసుకుంటారు మా మావయ్య 3 ఆడపిల్లల్ని కూడా. నాకు నేను చూసిన వెంటనే తెలిసిందనమాట, వాళ్ళు చెప్పింది వినడం కానివ్వండి, వాళ్ళు ప్యాంపరింగ్ చేయడం కానివ్వండి, ఎంతైనా డాడీకి గర్ల్సే అనమాట. సో మమ్మీకి బాయ్స్ అనమాట ఫేవరెట్, అలా అనిపించింది నాకు. సో ఒక క్యూట్ మూమెంట్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, మిస్ అవ్వకుండా చూసేయండి. డాడీ ప్రేమ రా, నీకు పెడతారా? నేను తినలేను మావయ్య, ఫుల్గా తినేసా నేను. ఫుల్గా తిన్నావు, మధ్య తినొచ్చు తిను. ఎవరు ఫేవరెట్? 3 ఫేవరెటా? వాళ్ళు వాళ్ళేగా ఫేవరెట్ ఏమన్నా అందులో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. నాని ముద్దు పెడతాను. సో క్యూట్ మూమెంట్ అదనమాట. మా మావయ్య చక్కగా వాళ్ళకి అలా కలిపి పెడుతుంటే ఎంత క్యూట్గా లవ్లీగా మెమరబుల్గా అనిపించిందో నాకైతే. వాళ్ళతో పాటు నాకు కూడా పెట్టారు, నేను వాళ్ళనే కవర్ చేశాను కానీ మా మావయ్య నీకు పెడుతున్నా నువ్వు తీసుకోవే అన్నారు. చాలా జోవెల్గా ఉంటాడు మా పెద్ద మావయ్య, కానీ నేనైతే ఆ మూమెంట్ని క్లిక్ చేయలేకపోయినా నా హార్ట్లో అలాగే ఉండిపోయింది. వాళ్ళ పిల్లలతో పాటు నాకు కూడా నోట్లో పెట్టాడు. ఇప్పుడనే కాదు, చిన్నప్పటి నుంచి నన్ను అందరూ మా అంజిమోయ, గోపిమోయ, మా వెంకటరామోయ అందరు ప్యాంపరింగ్ చేస్తారు, నేనంటే లైక్ చేస్తారు, బాగుంటుంది అనమాట. సో ఆ మూమెంట్స్ అన్నీ ఇప్పుడు బాగా గుర్తొచ్చినాయి. మా గోపిమోయాల సిస్టర్, మా రవణక్కయ్య ఫేవరెట్ అనమాట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా బాగా పలకరిస్తూ ఉంటుంది. సో కొన్ని పిక్స్ నేను వాంటెడ్గా దిగలేదు కానీ అలా కొన్ని క్లిక్ చేయించుకున్నాను అంతే, ఇంక మిగతా వాళ్ళతో దిగడం మర్చిపోయాము. మా గోపిమోయ మా అబ్బాయితో దిగిన పిక్స్, కొన్ని పిక్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి, అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఫుల్ ఫోటో దిగలేకపోయాను అండ్ దిగాలన్న ఆలోచన కూడా రాలేదు. మిట్ట మధ్యాహ్నం వెళ్ళాం కదా, వెళ్ళి కొంచెం సేపు ఉండిన తర్వాత భోజనం చేసి కొంచెం కాన్వర్జేషన్ గడిచిన తర్వాత ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా బాబాయి అండ్ పిన్ని మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నాకు తెలిసి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నా వీడియోలో దాదాపు ఒక 2-3 మంత్స్ నుంచి అందరినీ కవర్ చేసేసాను. ఫంక్షన్స్ అలా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా కమింగ్ అప్ వేరే ఫంక్షన్స్ వస్తే డెఫినెట్గా ఇంకెవరు లేరు నాకు తెలిసి చూపించడానికి. మేబీ కొత్త పర్సన్స్ ఉంటే డెఫినెట్గా చూపిస్తాను. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు 5 మెంబర్స్ అనమాట, చెప్పాను కదా మీకు. సో మా తాతయ్య ఎలాగో లేరు కాబట్టి మిగతా వాళ్ళందరినీ మేము చుట్టేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఇంకా మా బుజ్జి తాతని చూపించాలి, డెఫినెట్గా టైం వస్తే డెఫినెట్గా చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మొత్తానికి నాకైతే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. సో అదనమాట. సో అందరినీ కవర్ చేసేసాను, మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము, ఒక పక్కనే ఒక చూడదగ్గ ప్లేస్ ఉందంటే అక్కడికి వెళ్ళాము. ఆ వీడియో ఈవినింగ్ రేపు పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. టుడే వీడియో అయితే ఇది, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.